మనం ఏడికన్నా పోవాలంటే చేతిలో బండి అన్నా ఉండాలి, లేకుంటే జేబులో పైసలన్నా ఉండాలి. ఒకవేళ బండి లేకుండా పైసలు ఉంటే ఫోన్లకించి ఏ బైకో, ఆటోనో, కారో, బస్సో ఇట్లా ఏదోటి బుక్ చేసుకొని పోవచ్చు. కొందరు జేబులో పైసలు లేకుంటే వచ్చిపోయే బండ్లను లిఫ్ట్ అని ఆపి ఎక్కిపోతుంటారు. కానీ గీ అన్న పెద్ద దారికారే ఉన్నాడు. జేబులో పైసలు లేక ఇంటామని చూడాలనే ఆత్రంలా ఏం చేసిండో చూడుర్రి. జేబులన్నీ పునికిన ఎండ్లో ₹1 లేదు. బండి తోలుడు వచ్చు గాని చేతిలో బండి లేదు. ఇటు చూస్తేనేమో ఇంటామవే అలా అవ్వగారింటి కడ ఉంది. ఇక ఇలా ఎట్లా చేసైనా అత్తగారింటికి పోవాలి, మా ఆవిడను చూడాలి అని అనుకున్నాడు వెంకటాపూర్లుండే దుర్గయ్య అనే ఒక అన్న. అట్లా పగిడిద్యాలకెంచి అత్తారింటికి తొవ్వ పట్టుకొని నడుచుకుంటా పోతుంటే తొవ్వల ఆత్మకూరు డిపోలుండే బస్సు అన్న కంట్ల పడ్డది. ఓరక్కో సంకల పిల్ల పెట్టుకుని ఊరంతా లెంకినట్లు పక్కనే బస్సు పెట్టుకుని నేను నడిచిపోవుడేంది అని సీతవై పక్కకు నిలబెట్టుకున్న బస్సు ఎక్కిండు. ఎట్లో కట్ల బుర్రమనిపించి చాలు చేసిండు. గేర్ మీద గేరేసి రయ్య అత్తగారింటికి దచ్చుకపోయిండు. ముచ్చుమర్రికి పోయి ఇంటామెకు సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇది చూసిన ఇంటామె, ఏమయ్యా నీకు సైకిల్ మోటరే లేదాయగా, మరి గింత పెద్ద బస్సు ఏడంగా తెచ్చినావు, పట్టుకుంటే ఆయనత కేసు అవుతుంది, పోయి ఏడంగా తెచ్చినావు ఆడే పెట్టిరాపో అనంటే సీదావై ముచ్చుమర్రి స్టేషన్లో అప్పచెప్పిండు అని కొంతమంది అంటుంటే, లేదు అత్తగారింటికి పోదామని బస్ స్టాండ్ కడ నిలబడ్డాడు. బస్సు ఎంతసేపు అయినా రాకపోయేటాళ్లకు పక్కెమ్మటే పెట్రోల్ బంక్ లో పార్కింగ్ చేస్తున్న బస్సును వేసుకుపోయిండు. ఆయన అక్కడి తీరినాక బస్సును మలుపుకొచ్చి స్టేషన్ లో అప్పచెప్పిండు అని కొందరు అంటుర్రు. ఇక గిదే ముచ్చట మీద దుర్గయ్య అత్తగారోళ్ళు మాట్లాడుకుంటా, మా అల్లుడు ఖాళీ తప్పి ఉన్నాడు, అప్పుడప్పుడు పుర్రెల గుజ్జు తక్కువై పిసపిస చేస్తుంటాడు, జర్ర ఖాళీ తప్పినోని మీద కేసు గీసి ఏం పెట్టకుర్రి సార్ అని పోలీసులను బతిల్లాడిర్రట. ఇక వాళ్ళు కూడా బస్సు పోయిందని ఎవరు కేసు పెట్టలేదు కాబట్టి ఇంకోసారి ఇట్లా జయకయ్య దుర్గయ్య అని 2 సురుకులు పెట్టి తోలిర్రట. నంద్యాల జిల్లాలైన గీ ముచ్చట సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతుంటే, ఆత్మకు నంద్యాల అని బోర్డు వేసుకొని పోతుంటే ఎవ్వరు ఎక్కలేదా అనే దుర్గన్న అని నెట్టన్నలు పరాశకం కామెంట్లు రాస్తుర్రు.